ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే మాట కనబడుతుంది. యోసేపుకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉండి ఎవ్వరు లేని అనామికుడయ్యాడు. అందరూ మర్చిపోయారు, అందరూ విడిచిపెట్టారు. ఆయన ద్వారా మేలు పొందిన చివరికి పానదాయకుల అధిపతి కూడా యోసేపును మర్చిపోయాడు. అందరూ మరిచిన మరువని దేవుడు ఆకాశమందున్నాడు అనుకున్నాడు యోసేపు. ఈసారి ఆ దేవుడు ఏకంగా రాజుకే కలను పంపించి యోసేపును చెరలో నుండి విడిపించాడు. ఆనాటి యోసేపు దేవుడే ఈనాడు నీకు నాకు కూడా దేవుడు. ఈ ఉదయకాలమందు అందరూ విడిచిపెట్టేశారు, అందరూ మరిచిపోయారు, ఎవ్వరూ లేరు. నా అన్నవాళ్ళు అందరూ నన్ను విడిచిపెట్టారు, పరిస్థితులను బట్టి నాకు దూరం అయిపోయారు అని నీవు అనుకుంటున్నావా? యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనుషుల సహాయం లేకుండా ఆయనే దిగి వచ్చి ఆ రాజులో కార్యాన్ని చేసి యోసేపును బయటికి రప్పించిన దేవుడు ఈరోజు నీ విషయంలో కూడా అలా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు విడిచిపెట్టిన, పరిస్థితులు చేజారిపోయినా, ఇంకా నీ వైపు అన్ని వైపులు కూడా దారులు మూయబడి ఉన్నా నీకు ఆయన మాత్రం ఒక దారి తీయడానికి, ఒక ద్వారం తెరవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. మనుషులు సహాయం చేస్తారని చూడు, మాకు ఆయన నీకు సహాయం చేస్తాడని చూడు. తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం ముందు యోసేపుని తల్లిదండ్రులు దూరమైన, అన్నలందరూ విడిచిపెట్టేసిన, ఎవరైతే నాకు సహాయం చేస్తాడు అని అధిపతి వైపు చూశాడు, చివరికి అతను కూడా చేతులెత్తేశాడు. మీ బిడ్డలు ఈ రోజున ఎవరి వైపు అయితే చూస్తూ ఉన్నారో, వారి వల్ల నాకు సహాయం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నారు, వారు చేతులెత్తేశారేమో. మీ బిడ్డలు ప్రభువా, ఈ ఉదయకాలం ముందు మీ వైపే చూడడానికి కృపని దయచండి. మీ ద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది ప్రభువా. మనుషుల ద్వారాలన్నీ మూయబడి ఉండొచ్చు, కానీ మీ ద్వారం ఎప్పుడూ కూడా తెరవబడి ఉంటుంది. వారికి మీ ద్వారం తెరిచి మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు మరిచినా, ఎవరు విడిచినా, పరిస్థితులు ఎలాగునున్నా ప్రభువా, ఆనాడు యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఈరోజు అదే దేవుని మేము కూడా సేవిస్తున్నాం. ఆ యోసేపు సహాయం చేసిన దేవుడే మాకు సహాయం చేస్తాడని నిరీక్షణతో ఉన్నాం. ప్రభువా, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మీ బిడ్డల కుటుంబాలలో ప్రభువా ఒక ద్వారాన్ని తెరిచి మీరు అద్భుతాన్ని చెయ్యాలి, ఆశ్చర్యాన్ని జరిగించాలి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు, బాప్టిజం పొందిన రోజు అయ్యా ఎవరైతే చేసుకుంటూ మిమ్మల్ని గణపరుస్తున్నారో ప్రభువా, వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన మీకు కొందనాలు. ఎవరైతే కృతజ్ఞత కానుకలు పంపిస్తున్నారో ఈ పెళ్లి రోజు, పుట్టినరోజు వీటిని బట్టి అయ్యా మీకు కొంత ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు